డ్రగ్స్ మాఫియాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చిటారు కొమ్మను పట్టుకుని తల్లివేరు దాకా వచ్చేస్తూ ఉండటంతో డ్రగ్ మాఫియా హడలిపోతోంది. లోకల్గా వస్తున్న ఒత్తిళ్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఏమాత్రం లొంగకపోవడం, ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉండటంతో మాఫియా బెదిరింపులకు దిగుతోంది. ఈ కేసు లోతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అకున్ సబర్వాల్ను డ్రగ్స్ గ్యాంగ్ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సింహస్వప్నంలా మారారు. ఇంతకుముందు డ్రగ్స్ కేసు అడపాదడపా బయటకొచ్చిన పాల పొంగులా 1-2 రోజుల్లో చల్లారిపోయేది. కానీ ఈసారి మాత్రం డ్రగ్స్ పునాదులు కదిలించే పనిలో పడ్డారు అకున్ సబర్వాల్ అంటే. ఇప్పటి వరకు పార్టీలు పబ్బుల్లో కనిపించే డ్రగ్స్ భూతం స్కూల్ పిల్లల్ని కబళిస్తోందని బయటపడిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జూలు విదిల్చింది. కెల్విన్ గ్యాంగ్ అరెస్టుతో హైదరాబాద్ లోని కొన్ని స్కూళ్లలోకి డ్రగ్స్ చొచ్చుకుపోయాయని తేలింది. దీంతో డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టకపోతే అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మూలాల నుంచి డ్రగ్స్ కుళ్ళును పెకిలించేయాలని డిసైడ్ అయ్యారు. అందరూ ఇది అర్థం చేసుకోండి, పిల్లల వలన లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వలన జరిగిన నష్టం చాలా ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఒక ప్లాన్డ్గా స్కూల్ అండ్ కాలేజెస్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎంఎన్సీస్ డెఫినెట్లీ ఎంఎన్సీస్ ఎంటర్టైన్మెంట్ హోటల్స్ అవి నెక్స్ట్ వస్తాయి. డ్రగ్స్ కేసులో మొదట్లో అకున్ సబర్వాల్ చాప కింద నీరులా తన పని చేసుకుని పోయారు. వరుస అరెస్టులతో డ్రగ్ పెడ్లర్స్ కు చెక్ పెట్టారు. స్కూళ్ల నుంచి డ్రగ్స్ రాకెట్ ను దూరం చేయడానికి యాజమాన్యాలతో చర్చలు జరిపారు. కొన్ని స్కూళ్లు కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ నరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ ఎక్స్పాన్షన్ అడ్డుకోవడానికి అకున్ పావులు కదిపారు. ఎడ్యుకేషన్ బాగానే గుడ్ పేస్లో నడుస్తుంది అండి. ఈ స్థాయిలో ఇప్పుడే ఏదైనా చెప్పడం కరెక్ట్ ఉండదు, కానీ కరెక్ట్గా ప్రాపర్ టెక్నిక్స్తో ముందు వెళ్తున్నాము. ఒక హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫ్రీ టు స్పీక్ ఎనీథింగ్, బట్ ఎస్ మనకి ఏం కావాలి ఇన్వెస్టిగేషన్లో అదే ముందు మా దగ్గరికి వస్తాయి. ఈ మాట నిజమే కి అన్ని రోడ్ వై ఈ ఇండస్ట్రీయే కాదు, అన్ని డిఫరెంట్ సిటీస్లో కూడా ఉంది. కానీ మన మెయిన్ బాధ్యత అంటే మన నగరంకి క్లీన్ చేయాలి. అది సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ రిమైనింగ్ మెట్రోపాలిటన్స్ కంటే చాలా బెటర్గా ఉన్నాము. ఒక్కసారి అట్లీస్ట్ ప్రాబ్లం చూసుకొని దానికి సాల్వ్ చేస్తున్నాము. మొదట్లో డ్రగ్ రాకెట్ పై జరుగుతున్న విచారణను తూతూ మంత్రంగా భావించారు. ఎప్పట్లాగే హడావిడి చేసి వదిలేస్తారని అందరూ అనుకున్నారు. అయితే కార్పొరేట్ స్కూళ్లలోని విద్యార్థులను డ్రగ్స్ గ్యాంగులు టార్గెట్ చేయడం, టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలను డ్రగ్స్ కు బానిసలుగా మార్చడం లాంటి షాకింగ్ విషయాలు బయటపడడంతో డ్రగ్ మాఫియా తోలు తీయాల్సిందే అని డిసైడ్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. సీఎం కేసీఆర్ పర్సనల్ గా అకున్ సబర్వాల్ కు భరోసా ఇవ్వడంతో డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. కెల్విన్ గ్యాంగ్ ను విచారించిన అకున్ సబర్వాల్ టీం కీలక సమాచారాన్ని రాబట్టింది. టాలీవుడ్ లో 12 మందికి నోటీసులు ఇవ్వడంతో మొదటిసారి డ్రగ్స్ మాఫియా కాళ్ల కింద భూమి కదిలింది. టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులోకి ఎంటర్ కావడంతో ఒత్తిడితో ఇన్వెస్టిగేషన్ నీరు గారిపోతుందని తెరవెనుకున్న డ్రగ్ మాఫియా అంచనా వేసింది. 12 మందికి ఒకేసారి నోటీసులు అందడంతో ఇండస్ట్రీ పెద్దలు రంగంలో దిగుతారని అంచనా వేశారు. అయితే ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని పూరి జగన్నాథ్ విచారణతో అకున్ స్పష్టం చేశారు. 10 గంటలకు పైగా పూరిని ప్రశ్నించి డ్రగ్స్ మాఫియా పునాదులను కదిలించే ప్రయత్నం మొదలుపెట్టారు అకున్. ఇన్వెస్టిగేషన్ భాగంగా పూరి జగన్నాథ్ గారికి క్వశ్చనింగ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మంచిగా ప్రాపర్ లైన్స్ లో నడుస్తుంది. పూరి జగన్నాథ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కీలకమైన డేటా సంపాదించడంతో డ్రగ్స్ మాఫియాలో వణుకు మొదలైంది. ఎల్ఎస్డీ డ్రగ్స్ పై మొదలైన విచారణ కొకైన్ మూలాల్ని కదిలిస్తోందని వాళ్లకు అర్థమైంది. ఇక శ్యామ్ కే నాయుడు విచారణలోనూ అకున్ సబర్వాల్ టీం కీలకమైన ఇన్ఫర్మేషన్ ను రాబట్టింది. పూరి, శ్యామ్ కే నాయుడు విచారణలో బయటపడ్డ విషయాలతో తమ నెట్వర్క్ గుట్టు బయటపడుతోందని డ్రగ్ మాఫియా గ్రహించింది. అయితే సుబ్బరాజు విచారణతో డ్రగ్స్ కేసు కొత్త టర్నింగ్ తీసుకుంది. అకున్ సబర్వాల్ టీం కేసులో కొత్త కోణాలను వెలికి తీశారు. సుబ్బరాజు కొత్త సెలబ్రిటీల పేర్లు, పబ్ల వివరాలు చెప్పడంతో తమ ఉనికికే ప్రమాదం వస్తోందని డ్రగ్ మాఫియా భయపడిపోయింది. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి
ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు డ్రగ్ మాఫియాను ఎక్కువ కలవర పెడుతోంది. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో విచారణలో ఒకరిద్దరిని అరెస్ట్ చేసి సైలెంట్ అయిపోయేవాళ్లు. ఈసారి మార్కెటింగ్, సప్లై చైన్లను తెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ దృష్టి పెట్టడంతో డ్రగ్ గ్యాంగులు కలవరపడుతున్నాయి. పబ్బులు, బార్, రెస్టారెంట్లను లిస్టౌట్ చేసి వార్నింగ్లు ఇస్తుండటంతో కూసాలు కదిలిపోతున్నాయని మాఫియా భావిస్తోంది. ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు, సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు.